తెలంగాణలో రైతులకు సంక్రాంతి సందర్భంగా సీఎం రేవంత్ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారు. తెలంగాణ రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుగ్గా రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందంటూ చెప్పారు. ఈసారి రైతు భరోసాలో భారీగా కోత ఉండే ఛాన్స్ మాత్రం కనిపిస్తుంది. పంట సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు వచ్చే అవకాశం ఉంది. శాటిలైట్ సర్వే ద్వారా పంట భూములను గుర్తించి జనవరి 26వ తేదీ నుంచి నిధులు విడుదల చేయాలి అంటూ ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 26 నుంచి 10 రోజుల పాటు ఈ రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి అకౌంట్స్లో అంటూ ప్రభుత్వం చెప్తోంది. శాటిలైట్ సర్వే వల్ల ఆలస్యమైనప్పటికీ నిధుల విడుదల మాత్రం ఖచ్చితంగా జరుగుతోంది అంటూ ప్రభుత్వం చెప్తోంది. ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. నిధుల విడుదల చేయాల్సిందిగా ఇప్పటికే ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ శాటిలైట్ సర్వే ప్రొసీజర్ ఎలా ఉంటుందనేదే చాలా కీలకంగా మారింది. ఖచ్చితంగా గుర్తించి ఎవరెవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లలోకి ఎకరానికి 6,000 చొప్పున ఇప్పుడు మేము విడుదల చేస్తాం అంటున్నారు. అండ్ ఇది ఒక రకంగా చూస్తే ఖచ్చితంగా రైతులకి ఒక మంచి విషయమే అయినప్పటికీ మరి గతంలో ఉన్నటువంటి పెండింగ్ల పరిస్థితి ఏంటి అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ చాలా సందర్భాల్లో ప్రశ్నించింది. మరోవైపు రైతుల నుంచి కూడా ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇదొక ఎత్తు అయితే ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ అమలు చేసిన సమయంలో కూడా కౌలు రైతుల పరిస్థితి ఏంటి అనేది చాలామంది అడిగినటువంటి ప్రశ్న. ఇప్పుడు మాత్రం ఎవరెవరైతే రైతులు సాగు చేస్తున్నారో వాళ్ళకు వస్తుంది అని చెప్తున్నారు. ఈ విధి విధానాల విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. సో రకరకాల అభిప్రాయాలు ఈ విషయంలో ఉన్నాయి. బీఆర్ఎస్ మరొకసారి ఈ విషయం మీద ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మధు జాయిన్ అవుతున్నారు. మధుతో ఒకసారి మాట్లాడదాం. మధు మరికొద్ది క్షణాల్లో మనతో జాయిన్ అవుతారు. సో ఈ విషయం ఇది రైతులకు గుడ్ న్యూసా కాదా అనే విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మొత్తం మీద నిధులు విడుదలవుతున్నాయిలే అని సంతోషపడాలా? గతంలో ఉన్నటువంటి బకాయిలు, గతంలో విడుదల చేయాల్సినటువంటి ఈ రైతు భరోసా నిధులు బకాయిలు ఉన్నాయి ఇంకా ప్రభుత్వం ఇవ్వాల్సినవి రైతులకి. సో మరి వాటిని కూడా కలిపి విడుదల చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా? లేదు అంటే సాగు చేస్తున్న రైతుకే ఇప్పుడు మేము విడుదల చేస్తాం అంటున్నారు. ఎలా ఈ ప్రొసీజర్ అంతా ఎలా అనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. సో ఒకసారి మధుతో మాట్లాడదాం. మధు మీరు ఇప్పటికే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పారట, మరి ఆర్థిక శాఖకు కూడా చెప్పారట నిధులు విడుదల చేయండి అని. బట్ వాట్ ఈస్ దిస్ శాటిలైట్ సర్వే? ఎలా చేస్తారు శాటిలైట్ సర్వే అంటే? అండ్ అట్ ది సేమ్ టైం సాగు చేసే రైతుకే మేము డబ్బులు వేస్తామని చెప్తున్నారు. అంటే ఒకవేళ అసలు ఓనర్ వేరే ఉన్నా కానీ ఎవరైతే కౌలు రైతు సాగు చేస్తున్నాడో అతని ఖాతాల్లో వేస్తారా? ఎలా చేయబోతున్నారు? అండ్ పెండింగ్ బకాయిలకు సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? గతంలో ఇవ్వాల్సినటువంటి పెండింగ్లో ఉన్నాయి కదా రైతు భరోసాకి, అవి కూడా ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇక్కడి వరకే సర్దేస్తున్నారా? అంటే కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నటువంటి వాటిని సాల్వ్ చేసుకోమని చెప్పారు. ఆధార్లో పేరు కానీ ఇంకా బ్యాంక్ లో డీటెయిల్స్ లో కానీ అది ఆ పెండింగ్ సంబంధించి బ్యాంక్ అధికారులు రైతుల దగ్గర సమాచారం తీసుకోవచ్చు. రైతుల నుంచి కరెక్ట్ సమాచారం అంటే టెక్నికల్ ఎర్రర్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ రైతు బంధు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చూసే రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా పేరిట అమలు చేస్తా ఉన్నారు కాబట్టి దీంట్లో అనర్హులకు ఎక్కువగా డబ్బులు చేతులకు అందుతా ఉన్నాయి, వారి అకౌంట్ లో పడతా ఉన్నాయి అనేటువంటిది. కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, తర్వాత చెలకలు, మొలకెత్తనటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి భూములు, వీటన్నిటిని వ్యవసాయ సాగు భూమిగానే చూపిస్తూ వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు ప్రతి సందర్భంలో అనేటువంటిది కాంగ్రెస్ ఆరోపణ చేసింది. అంటే నిధులు అనవసరంగా ప్రజల డబ్బు దుర్వినియోగం అవుతా ఉంది. కొంతమంది 100 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా పడావు పెట్టారు. కొడుకు పేరు మీద, కూతురు పేరు మీద, ఇంట్లో కుటుంబ సభ్యుల పేరు మీద 100 ఎకరాలు ఉన్న ల్యాండ్ సీలింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి డబ్బులు తీసుకుంటున్నారు. అంటే అక్కడ సాగు చేయట్లేదు, సాగు భూమి ఉన్నప్పటికీ కూడా సాగు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ డబ్బులు తీసుకుంటున్నారు. దాన్ని కట్ చేయాలి. ఖచ్చితంగా సాగు చేస్తున్న రైతులకే రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఏదైతే ఎకరాకు 6,000 ఇద్దాం అనుకుంటుందో అది ఇద్దామనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ శాటిలైట్ సర్వే చేస్తా ఉన్నారు. అంటే శాటిలైట్ సర్వే ద్వారా ఎట్లా ఐడెంటిఫై చేస్తారు అనేటువంటిది కూడా కాస్త ఇప్పుడు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వమే చెప్పే పరిస్థితి ఉంది. మరి నిజంగా అది సాగు చేస్తున్నటువంటి భూమి రైతుకు డైరెక్ట్ గా ఆ భూమి ఉన్నటువంటి రైతు ఓనర్కేస్తారా? ఒకవేళ సాగు చేస్తున్నటువంటి భూమి ఆయన కౌలు రైతుకు తీసుకొని కౌలు చేసేటువంటి రైతు కనుక తీసుకుంటే మరి డబ్బులు రైతు భూమి ఎవరైతే ఉందో ఆ రైతు అకౌంట్ లో పడతాయా? మరి కౌలు రైతు పరిస్థితి ఏంటి? కౌలు రైతు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మేము
పెట్టుబడి సహాయం అందజేస్తామనే స్టేట్మెంట్ చేశారు. సో వీటన్నిటిపైన కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంది. కానీ పనికిరాని ఏదైతే భూములు ఉన్నాయో, కొండలు కానీ, గుట్టలు కానీ, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కమర్షియల్ ప్లాట్లు, గతంలో ఇవన్నీ పెట్టుబడి సాయం కింద వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. వారి నుంచి రికవరీ కూడా చేస్తామని చెప్పారు. ఇప్పుడు వారిని ఎట్లా గుర్తిస్తారు సాగు చేయనటువంటి భూమి కిందగా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. మధు, అసలు పాసిబుల్ అవుతుందా రికవర్ చేయడం? మళ్ళీ పాసిబుల్ అవుతుందా? అంటే రికవరీ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ గతంలో ప్రభుత్వం చేసింది, మంత్రులు మాట్లాడారు, ముఖ్యమంత్రి స్థాయి సంబంధించిన అధికారులు కూడా క్లియరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు, నాకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎస్, వాళ్ళంతా కూడా అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి ఆల్రెడీ అమ్ముడు పోయినటువంటి ఆ ప్లాట్లను కూడా ఇంకా వ్యవసాయ భూములుగా చూపిస్తూ డబ్బులు తీసుకున్నటువంటి వారు ఉన్నారు. వారందరి నుంచి రికవరీ చేయాలి కదా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మీడియా అడిగినటువంటి క్వశ్చన్స్ చూడాలి. ఇంతవరకు దాని గురించి మళ్ళీ చడి చప్పుడు లేదు ప్రభుత్వానికి. కానీ ప్రస్తుతం అయితే 26 నుంచి మొత్తం 10 రోజుల్లో రైతు భరోసా నిధులను జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. లాస్ట్ ఇయర్ కి సంబంధించి మనం చూస్తే లాస్ట్ రైతు భరోసా కింద 1 కోటి ఎకరాలకు మొత్తం రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు జమ చేశారు నందు. తర్వాత ఇందులో మొత్తం 69 లక్షల మంది రైతులు బెనిఫిషరీ పొందారు. దాంట్లో మొత్తం ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత అంటే 8,744 కోట్లు పంపిణీ చేసింది రైతు భరోసా కింద గతంలో. ఇప్పుడు 6,000 చొప్పున. కాకపోతే ఈసారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. శాటిలైట్ సర్వే అంటున్నారు. మరి ఆ సర్వేలో నిజమైన రైతు ఒకవేళ భూ సర్వేలో ఆయన శాటిలైట్ సర్వేలో తేలకపోతే రైతు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. వారి సంగతి ఏంటి, వారు మరి ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేటువంటిది కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే శాటిలైట్ సర్వే ఆధారంగా ఆ పంట ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ భూములనే గుర్తిస్తాం, దాని ద్వారా మాత్రమే వారికి డబ్బులు అకౌంట్ లో జమ చేస్తాం, మిగతా వారిని అనర్హులుగా ప్రకటిస్తాం, వారికి డబ్బులు ఇవ్వము అనేటువంటిది. సో ఈ సర్వేకి సంబంధించి కాస్త రిపోర్ట్ కూడా కాస్త డిలే అవుతా ఉంది. యాక్చువల్గా అయితే సంక్రాంతికి డబ్బులు వేద్దామని ప్రభుత్వం అనుకుంది. సంక్రాంతికి డబ్బులు వేస్తే రైతులు ఊర్లలో ఉంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, డబ్బులు పడ్డాయి బ్యాంక్ అకౌంట్ లో అనేటువంటి ఒక పాజిటివ్ చర్చ జరుగుతుంది గ్రౌండ్ లో, ప్రభుత్వానికి అనుకూలంగా అనుకున్నారు. కానీ శాటిలైట్ సర్వేలో లేట్ అయిందని చెప్తా ఉన్నారు. సో ఎటకలకైతే జనవరి 26 నుంచి పెద్ద ఎత్తున అధికారులు డబ్బులు పంపిణీ చేయడానికి నిధులు సమకూర్చుకున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. శాటిలైట్ సర్వే పైన ఇంకా కాస్త క్లారిటీ రావాల్సినట్టు అవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఒక రకంగా గుడ్ న్యూస్ అయినప్పటికీ మరొక రకంగా ఎవరికి అర్థం కాని పరిస్థితి కూడా ఉంది. ప్రాసెస్ అంతా చాలా డిఫికల్ట్. ఈ శాటిలైట్ సర్వే ఎలా ఉండబోతోంది, అలాగే సాగు చేసే రైతుకి ఇస్తామంటున్నారు, మరి అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు రైతుల్ని అనేది కూడా చాలా కష్టమైనటువంటి ప్రాసెసే. మేబీ కొంత టైం పట్టినప్పటికీ కూడా, కొంత లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా రిలీజ్ చేసేలా చూడండి అంటూ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. చాలా క్లియర్గా ఈ విషయంలో మీరు రీసెర్చ్ చేయండి అంటూ అధికారులకు ఇప్పటికీ ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సో పండగ సందర్భంగా ఒక గుడ్ న్యూస్ రైతులకి అందింది, తెలంగాణ రైతులకి. కాకపోతే మరి జనవరి 26 నుంచి ఈ నిధులు జమ అవుతాయని చెప్తున్నారు. మరి ఎలా జమ అవుతాయి అనేది జరిగే సమయంలో, ఆ ప్రాసెస్ జరిగే సమయంలో ఇంకా చాలా ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి, మరి వాటన్నిటిని ఎలా సార్ట్అవుట్ చేస్తారనేది మాత్రం చాలా డిఫికల్ట్గా మారింది. ఒక గుడ్ న్యూస్ అయినప్పటికీ మొత్తం మీద ఆ ప్రొసీజర్ మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.